మనము గురిగిలా తోడేసుకుందాము. తోడేసుకునే విధానం చూపిస్తాను నేను. పాలు మంచిగా కాగబెట్టుకోవాలి పొయ్యి మీద. గురిగిలా తోడేసుకుందాం. పాలు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, బాగా మంచిగా చిక్కగా మసలాలి. చిక్కగా మసులుతేనే గడ్డ పెరుగు అవుతుంది. పొయ్యి మీద పెట్టుకున్నాక మసలాలి బాగా. గురిగిలా పాలు పోసుకున్నాం కదా, మంచిగా గోరువెచ్చగా అయినాక పాలు గురిగిలో పోసుకున్నాము. ఇప్పుడు ఒక చెంచా తోడేసుకుంటే మంచిగా తోడుకుంటుంది. 1 గంట 2 గంటలు పడుతుంది తోడుకోనికి. నీళ్ళు మొత్తం వేస్ట్ నీళ్ళు మొత్తము గురిగి గుంజేసుకుంటుంది అన్నట్టు. గడ్డ పెరుగు అవుతుంది. ఇప్పుడు మనం తోడేసుకున్నాం కదా, తీసుకున్నాం కదా, మూత తీసుకొని తీసుకున్నాము. ఇట్లా మొత్తం నీళ్ళు అనేటివి గుంజుకుంటుంది. ఇట్లా కుండ కూడా చూడు గురిగి ఎట్లా చల్లగా అయిందో. ఈ మట్టి కుండ మట్టి ఎస్లా కాబట్టి వాటర్ గుంజుకొని మంచిగా ఇట్లా తోడవుతుంది. ఇట్లా గడ్డ పెరుగు మంచిగా తీయ ఉంటుంది, పుల్ల కూడా కాదు. ఇట్లా నేను చెప్పినట్టు మీరు కూడా ఇట్లనే వేసుకోరి. హెల్త్ కూడా చాలా మంచిది.